హలో అండి. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు టాపిక్ వచ్చేసి నన్ను ఒక కస్టమర్ మా స్టోర్‌కి వచ్చినప్పుడు ఒక డౌట్ అడిగాడు. దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. సో, ఏంటి అంటే తనకి -0.5 స్పెరికల్ పవర్ ఉంది. సో, నేను స్పెక్స్ వాడొచ్చా అండి? రెగ్యులర్‌గా యూజ్ చేయాలా? లేకపోతే నాకేమైనా ప్రాబ్లమ్ అవుతదా ఐస్‌కి? కంపల్సరీయా అనేసి అడిగారు. సో, అది ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్కలాగా డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ +0.75 నుండి -0.75 వరకు మీకు స్పెక్స్ పెట్టినా, పెట్టకపోయినా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఒక 10-15% వరకు మాత్రమే కొంచెం స్పెక్స్ పెట్టుకుంటే విజన్ చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. అదర్‌వైజ్ నార్మల్‌గానే ఉంటుంది. ఐ మీన్ మీరు దాన్నంతా రికగ్నైజ్ ఏం చేయలేరు. కొంతమందికి చాలా సెన్సిటివ్ ఐస్ ఉంటాయి కదా! వాళ్ళు మాత్రం చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. లేకపోతే కళ్ళు మంటలు రావడం, ఇరిటేట్ అవ్వడం, ఐబ్రోస్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నవాళ్ళు డే అంతా పెట్టుకుంటే వాళ్ళకు స్ట్రెయిన్ తగ్గుతుంది కాబట్టి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎలాంటి సింప్టమ్స్ లేవు, మీరు వితౌట్ స్పెక్స్ కూడా హ్యాపీగానే చదవగలుగుతున్నారు. అన్లెస్ ఏదో ర్యాండమ్‌గా స్టోర్‌కి వచ్చేసి టెస్ట్ చేయించుకున్నప్పుడు అందులో మీకు 0.5 సంథింగ్ 75 అలా వచ్చింది తప్ప, మీరు ఇన్ని రోజుల్లో మీకు ఎప్పుడు ఎక్కడ కూడా సైట్ ఉంది అన్న ఫీలింగే మీకు లేనప్పుడు మీరు స్పెక్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఐ మీన్ సైట్ పెరుగుతుందేమో ఇన్ ఫ్యూచర్లో నాకు ఎక్కువైపోతుంది అన్లెస్ మీరు స్ట్రెయిన్ అయ్యి మీరు కళ్ళకి ఇబ్బంది పడనన్న వరకు మీకు ఏం ప్రాబ్లం రాదు. సో ఎప్పుడైతే కొంతమందిలో డిపెండ్ అవుతుంది, వాళ్ళు ఎక్కువసేపు స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది, అదర్వైజ్ లేకపోతే తొందరగా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారు, గోల్డ్ స్మిత్ లాగా లైక్ కొన్ని వర్క్స్ ఉంటాయి, ఎక్కువ ఐస్తో చేసే పనులు ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకు స్పెక్స్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్తాము. అదర్వైజ్ మీకు డే అంతా సిస్టమ్ దగ్గర ఏం వర్క్ చేయరు, లేకపోతే బయట ఫీల్డ్ వర్క్ ఏదో ఉంటుంది, నాకు స్పెక్స్ పెట్టుకోవాల్సినంత మ్యాండేటరీ థింగ్ లేనప్పుడు మీరు కంపల్సరీ యూజ్ చేయాలి అనేది అయితే ఏమీ ఉండదు. సో నన్ను ఇది కస్టమర్కి ఏంటంటే కొంతమందిలో ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, రెగ్యులర్గా వాడాలా అంటే సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకు సిస్టమ్ ప్రూఫ్ లెన్సెస్ అనేది మీకు ఇప్పుడు బ్లూ కట్ లెన్సెస్ అని, బ్లూ రేల్ లెన్సెస్ అని చాలా మార్కెట్కి చాలా వచ్చాయి కదా, అవి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రికాషన్స్ లాగా యూజ్ చేయడమే తప్ప అది కూడా రెగ్యులర్గా 24 hours పెట్టుకోవాలి అట్లా ఏమి ఉండదు. సో ఆ వర్క్ చేసే టైంలో ఎప్పుడైతే పర్టికులర్గా మనం ఒక వర్క్ పైన ఉన్నాం, నాకు స్ట్రెయిన్ అవుతున్నాయి ఐస్ అనిపించినప్పుడు, మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడతారో అప్పుడు మాత్రమే స్పెక్స్ యూజ్ చేసినా సరిపోతుంది. పూర్తిగా వాడొద్దు, పూర్తిగా డే అంతా యూజ్ చేయాలి అని అయితే ఏమి ఉండదు. మీ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఆ పర్సన్‌కి ఎంత ఇబ్బంది అవుతుంది, స్పెక్స్ ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎలా ఉంది, ఆ పర్సన్ తెలుస్తుందన్నమాట. మన ఐస్ గురించి మన బాడీ హింట్ ఇస్తూ ఉంటుంది. ఓకే, నేను కొంచెం సేపు చూసేసరికి కళ్ళు లాగుతున్నాయి, మంటలు వస్తున్నాయి, కొంచెం సైట్ ఉంది, యూజ్ చేయడం బెటర్. మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, స్ట్రెయిన్ రిలీఫ్ అవుతుంది. అదే అది పెట్టినా పెట్టకపోయినా నాకు కంఫర్టబుల్గానే ఉన్నా నేను, దెన్ మీరు యూజ్ చేయాలి మ్యాండేటరీ అని అయితే మేము చెప్పము. సో ఇది చాలా మందికి ఉండే డౌట్ కాబట్టి మీకు ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్ పైన డిపెండ్ అయ్యే ఉంటుంది, అది వాళ్ళ హెల్త్ కండిషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది తప్ప కంపల్సరీ మ్యాండేటరీ అనేది అందరికీ వర్తించదు. సో కొంతమందిలో చెప్తాము వాడమని, కొంతమందిలో ఓకే అండి పర్లేదు మీ కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు మీరు పెట్టుకోండి అని కూడా చెప్తా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.